పాలక్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఈరోజు పాలక్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాం. ముందుగా పెనం మీద బాండ్లీ పెట్టాము, ఆయిల్ వేసాము, చికెన్ వేసి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా అవి గట్టి పడాలి పీసులు అన్నమాట. నేనైతే అలాగే చేస్తాము మా ఇంట్లో. అయితే మీ ఇంట్లో ఎలా చేస్తారో తెలియదు. చూడు ఇది వచ్చింది. కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడైతే పాలాక్ కట్ చేసి కడుక్కొని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే పాలాక్ వేస్తున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాన్ని కూడాను అరకిలో చికెన్కి ఒక కట్ట పాలాక్ వేసుకున్నాము మేమైతే. అది గ్రీన్ కలర్ రావాలి కదా రైస్ మొత్తము. ఇప్పుడైతే ఆనియన్ వేసి దాన్ని కూడా వేయించుకుంటున్నాము. చికెన్ అంతా పాలాక్ అంతా మెత్తగా ఉడికాక పక్కకు తీసుకునేసి మిక్సీకి అయితే వేసేస్తున్నాము. అలాగే ముగ్గనిస్తాము చికెన్ కూడా అందులోనే. ఇంకా చూడండి చికెన్ వేరే వేరేగా ఉంది, చికెన్ ముగ్గుతూనే ఉంది. ఇప్పుడు పాలాకు మిక్సీకి అయితే వేసుకొని మెత్తగా ఆడించుకున్నాం అన్నమాట. దాన్ని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అందులో మిక్స్ చేయాలి. అది పచ్చి స్మెల్ పోయేదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి. అలా ఇందులో విటమిన్ డి ఉంటుంది. చిన్నపిల్లలకి ఎప్పుడు బిర్యానీ పెట్టకుండా ఇలా కొత్త ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు కారం పొడి వేసాము, చికెన్ మసాలా అండ్ గరం మసాలా, ముత్తూట్ మసాలా వేసి మిక్స్ చేస్తున్నారు. పెప్పర్ పౌడరు, ఇలా పచ్చి స్మెల్, ఉప్పు, తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కారం పొడి మళ్ళీ ఎంత కావాలో అంత వేసుకోండి. మేమైతే కొంచెం కారం తక్కువే తింటాం కాబట్టి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేయాలి. అది గట్టి పడేదాకా. చూడండి ఇప్పుడు ఎలా గట్టి పడుతుందో. పీసులు అయితే బాగా మెత్తగా ఉడికింటాయి. ఇప్పుడు ఫైనల్గా అయితే ఇలా వచ్చాక రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఇంకా నెయ్యి కూడా వేయచ్చు, కానీ మేము నెయ్యి వేయలేదు. నెయ్యి కూడా మీరు కావాలంటే వేసుకోండి, మాకైతే నెయ్యి ఏం అవసరం లేదు. ఇలా అయితే చూడండి మిక్స్ చేసేసామంతాను. ఇప్పుడు లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేస్తూ ఉన్నాము. చికెన్ పాలక్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాగుంటాయి. థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది. మా ఇంట్లో అయితే బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.